హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి బూడిదని మన గార్డెన్‌లో ఎలా ఉపయోగించుకోవాలి? వాటి వల్ల ఉపయోగాలేంటి? అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనము ఈ బూడిదని ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి. ఈ బూడిదని మనము ప్లాస్టిక్‌లు అలా కాలిపోయిన వాటి నుంచి కలెక్ట్ చేసుకోకూడదు. వుడ్ గానీ, కర్రలు గానీ కాల్చిన బూడిదని ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మనకెక్కడైనా హోమం జరుగుతుందనుకో, ఆ హోమం అయిపోయాక ఆ బూడిదని బయట పడేస్తారు కదా! అది కలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లో. లేదా ఏదైనా గుడిలో గానీ హోమం జరిగినప్పుడు ఆ కట్టెలు కాల్చిన బూడిద అనేది మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. లేదంటే ఇప్పుడు ఏదైనా ఎంప్టీ ప్లేస్ ఉంది, అక్కడ చెట్లు విపరీతంగా పెరుగుతాయి. పెరిగినప్పుడు వాటిని కట్ చేసేసి కాల్చేస్తారు కదా! ఆ కాల్చినప్పుడు వచ్చిన బూడిదని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బూడిద కూడా నేను అలా కలెక్ట్ చేసుకున్నదే. లేదంటే ఎక్కడైనా వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళు కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకుంటారు కదా! వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గరైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వెనకటి కాలంలో అయితే ఐరన్ బాక్స్ బొగ్గులతో ఐరన్ చేసేవాళ్ళు, ఇస్త్రీ. కానీ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ అయినయి. ఇప్పుడు నేనైతే మా సరౌండింగ్ మొత్తం ఎలక్ట్రికల్‌గానే కరెంటు ద్వారానే ఐరన్ చేయటం చూశాను గానీ, బొగ్గుల ద్వారా ఐరన్ చేయటం అనేది ఇప్పుడు నేనుండే దగ్గర చూడలేదండి. నా చైల్డ్‌హుడ్‌లో చూసేదాన్ని. మీ సరౌండింగ్‌లో అలా ఎవరైనా బొగ్గులతో ఐరన్ చేస్తుంటే వాళ్ళ దగ్గరైనా కానీ మనము ఈ బూడిద అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బూడిద మన మొక్కలకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది. పెస్టిసైడ్, ఫంగస్ కంట్రోల్ చేయడానికి అండ్ పెస్ట్ కంట్రోల్, ఫెర్టిలైజర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ బూడిదలో ఎక్కువగా కాల్షియము, కార్బోనేటు, పొటాషియము ఉంటుంది. కొంచెం మోతాదులో జింక్, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటుంది. మన మొక్కలకి ఉపయోగపడేవి. మనకి పువ్వులు బాగా పుయ్యాలనుకో, ఆ పువ్వులు పుయ్యడానికి ఫాస్ఫరస్, పొటాషియము కావాలి. కాయలు ఎక్కువగా కాయాలంటే మనకి మొక్కకి కాల్షియం అవసరమవుతుంది. ఆ కాల్షియం కూడా మనకి ఈ బూడిదలో లభిస్తుంది. చాలామంది కంప్లెయింట్ చేస్తారు, మాకు టమోటాలు పండట్లేదండి, ఎన్ని రోజులున్నా కానీ అవి పచ్చిగానే ఉన్నాయి, ఏం చేయాలి అని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఆ బూడిదని చల్లినా లేదా మొక్క మొదల్లో బూడిద వేసినా కానీ మనకి ఆ కాయలనేవి పండి ఎర్రగా వస్తాయి. మన ట్రీస్ ఉంటాయి కదా, ఫ్రూట్ ట్రీస్, జామకాయలు కానీ లేదా పపాయ కాయలు కానీ అయినా ఫ్రూట్ ట్రీస్ కాయలు పండడానికి మనముకు బూడిద బాగా ఉపయోగపడుతుంది. ఈ బూడిద అనేది మనము ఇప్పుడు ఉపయోగించటం కాదండి. పురాతన కాలం నుంచి కూడా మన ఫార్మర్స్ అనేది సాయిల్ మిక్స్‌లో కూడా బూడిదని ఉపయోగించేవాళ్ళు. అలా సాయిల్ మిక్స్‌లో యూజ్ చేస్తే మనకి సాయిల్‌లో మనకి తెలియని ఫంగస్‌లు చాలా ఉంటాయి. అవన్నీ పోవడానికి కూడా ఈ బ్యాక్టీరియా, ఫంగస్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ బూడిద అనేది ఉపయోగపడుతుంది. మనము కిచెన్ వేస్టేజ్ ద్వారా కంటైనర్ ఫుల్ చేసుకుంటాము. కిందంతా కిచెన్ వేస్టేజ్ వేసి పైన మట్టి వేస్తాము. ఒక్కొక్కసారి ఇది స్మెల్ వస్తుంది. ఇలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక లేయర్ ఇలాగా బూడిద చల్లుకోవచ్చు. అలా చల్లుకుంటే ప్రతిదే కొంచెం కొంచెం చల్లుకుంటే మనకి ఆ కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ ఈ బొగ్గు చూస్తున్నట్లయితే ఈ బొగ్గు కూడా మనము సాయిల్ మిక్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. దీనిని యూజ్ చేసుకోవటం వల్ల మన సాయిల్‌లో ఇది ఒక ఇల్లులాగా యాక్ట్ చేస్తుంది. అంటే మన సాయిల్‌లో మనకు కనిపించేదేంటి, ఓన్లీ ఎర్త్ వార్మ్స్ కనిపిస్తాయి. ఆ ఎర్త్ వార్మ్స్ కాకుండా ఇంకా చాలా జీవులనేవి నివసిస్తుంటాయి. వాటికన్నిటికీ ఇది షెల్టర్‌లా ఉంటుంది. దీని కింద హిడెన్ అయిపోయి అంటే కావాల్సినప్పుడు ఫుడ్ తిని రిమైనింగ్ టైము వీటి కింద ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. అలా కూడా ఈ బొగ్గులనేవి హౌస్‌లాగా యూజ్ అవుతాయి మన సాయిల్ మిక్స్‌లో. సక్లెంట్స్, క్యారెక్టర్ ప్లాంట్స్ అనేవి ఎప్పుడు డ్రైగా ఉండాలి. అలాంటప్పుడు మనము బొగ్గు కూడా మిక్స్ చేసుకొని సాయిల్ మిక్స్ చేసుకుంటే అలాంటి ప్లాంట్స్‌కి అనేది బొగ్గు చాలా ఉపయోగపడుతుంది. సాయిల్ గానీ ఎసిడిక్‌గా ఉంటే మనము దీనిని ఆల్కలైన్‌గా చేయాలంటే ఈ బూడిదని యూజ్ చేస్తారు. మనం మామూలుగా జనరల్‌గా సాయిల్‌ని మనం టెస్ట్ చేయము. పెద్ద పెద్ద గార్డెన్‌లు మెయింటైన్ చేసేవాళ్ళు, ఫార్మర్స్ కానీ కంపల్సరీ క్రాప్ వేయించే ముందు ఆ సాయిల్‌ని కొంచెం ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకుంటారు. టెస్ట్ చేయించుకున్నప్పుడు
అవి ఎలాగా ఉన్నాయి అంటే సాయిల్‌లో ఆల్కైన్‌గా ఉందా? లేదా? అని టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి అవసరమైతే బూడిదని ఆ సాయిల్‌లో మిక్స్ చేసుకుంటారు. ఎసిడిక్ ప్లాంట్స్‌కి మాత్రం ఈ బూడిద ఇవ్వటం మంచిది కాదు. ఇస్తే మాత్రము అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన సాయిల్‌లో స్నెల్స్ ఉంటాయి. నత్త గుల్లలు అంటారు కదా! ఆ నట్టలు ఉన్నప్పుడు మనము ఈ బూడిద చల్లితే ఆ నట్టలనేవి పోతాయి. మనకి బూడిద అనేది నేను ఈ స్మెల్స్ అనేది రెయినీ సీజన్‌లో గమనించాను మా గార్డెన్‌లో. ర ఏదైనా ఒక కుండీ మీద ఒక కుండీ పెట్టేసున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జామ చెట్టు మొదల్లో ఇలా కుండీలు పెట్టాను కదా! మామూలుగా అయితే ఈ సీజన్‌లో అయితే ఏం కాదు. బట్ రెయినీ సీజన్‌లో అయితే కింద మొత్తం నత్తలుంటాయన్నమాట. స్మెల్స్ ఉంటాయి. అండ్ కిచెన్ వేస్టేజీ పొరపాటున గాని పైన అలా కనిపిస్తున్నట్లయితే అప్పుడు కూడా మనకి స్మెల్స్ ఉండటము మా గార్డెన్‌లో నేను ఈ 2 టైమ్స్ గమనించాను. రెయినీ సీజన్‌లోనే. రిమైనింగ్ సీజన్‌లో ఎప్పుడు నేను నత్తలనేవి మా గార్డెన్‌లో నేను చూడలేదు. ఒకవేళ ఇన్ కేస్ మీ గార్డెన్‌లో కూడా నత్తలున్నట్లయితే ఈ బూడిద పైన చల్లినా కానీ ఇది పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. ఎపిడ్స్, మిల్లీ బగ్స్ ఇక్కడ చీమలున్నాయి. చీమలున్నాయి అంటే దాని గుర్తు ఎపిడ్స్ ఉన్నాయి అని అర్థం. ఎపిడ్స్ ఎందుకుంటాయంటే చీమలు ఇది విసర్జించే విసర్జన అనేది చాలా తీయగా ఉంటాయి. వాటి కోసం అనేది చీమలొస్తాయి. వీటి లైఫ్ సైకిల్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ చీమలనేవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వీటిని మూవ్ చేస్తాయి. వీటిని మనము కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలి అంటే మనకి పులిసినవి ఏదైనా చల్లుకుంటే ఏమైనా పెస్ట్ కంట్రోల్స్ పోతాయి. లేదా మన బూడిద చల్లుకున్నా కానీ పోతాయి. ఇట్లాగా మొత్తం ప్లాంట్‌కి చల్లుకుంటే బెటర్. మెయిను ఈ బూడిద అనేది ఎపిడ్స్‌కి బాగా పనిచేస్తుంది. అంటే నల్ల పురుగు చిక్కుడు చెట్లకొస్తాయి కదా! గార్డెన్ మొత్తం వెతికితే ఎపిడ్స్ ఇక్కడెక్కడో కొంచెం ఉన్నాయండి. గార్డెన్‌లో ఎక్కడా కనిపించలేదు. మీకు ఎపిడ్స్ ఎలా ఉంటాయో చూయిద్దాము అంటే. కనిపిస్తున్నాయా? నల్లగా ఉంటాయి ఇవి. వీటికి మాత్రము బాగా పనిచేస్తది ఈ బూడిద అనేది. ఇదిగోండి ఇక్కడ చిక్కుడు ఫ్లవర్‌కుంది చూసారా? ఇది ఎపిడ్స్. ఈ బూడిద అనేది మనం సాయిల్ మిక్స్‌లో చేసుకుంటే ఇది ఫెర్టిలైజర్‌గా ఉపయోగపడుతుంది. అదే మనకి ఏదైనా ఎపిడ్స్ గానీ, మిల్లీ బగ్స్ గానీ అలా వచ్చినప్పుడు మొక్క మీద చల్లితే అదొచ్చి పెస్ట్ కంట్రోల్‌లా పనిచేస్తుంది. మనకి సాయిల్ రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు ఆ సాయిల్‌లో మిక్స్ చేస్తే అది ఫంగసైడ్‌గా పనిచేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి కదా అని అస్తమానం దీన్ని ఉపయోగించకండి. ఇది 3 నెలలకొక్కసారి యూజ్ చేస్తే బెటర్. అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే మన ప్లాంట్స్‌కి హార్మ్ చేస్తుంది. అవి ప్లాంట్స్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ బూడిద యాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వింటర్ సీజన్‌లో నార్మల్ పౌడర్స్ అలా యూజ్ చేస్తాము. సమ్మర్ సీజన్ వచ్చేసరికి మనము సమ్మర్ కూల్ పౌడర్స్ అని అలా యూజ్ చేస్తాము. మనకి చెమటకాయలొస్తాయి. చెమటకాయలు పోవడానికి ఈ కూల్ పౌడర్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పేసి మనం సమ్మర్ సీజన్ వస్తే చాలు చెమటకాయల పౌడర్స్ యూజ్ చేస్తాము మన చర్మానికి. అలాగే ఇవి వచ్చేసేసి ఈ బూడిద అనేది మనకి ప్లాంట్‌ని ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసి అక్కడి నుంచి ఎపిడ్స్ గానీ, మిల్లీ బగ్స్ గానీ ఏమైనా ఫంగసైడ్స్ ఉంటే అవి అక్కడి నుంచి పోవడానికి, తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. అంతేకానీ మనము కెమికల్స్ యూజ్ చేస్తే ఏంటంటే ఆ ఎపిడ్స్, మిల్లీ బగ్స్ మన సాయిల్‌కి ఏమైనా వచ్చిన పురుగులు గానీ, బగ్స్ గానీ లేదా ఎర్త్ వార్మ్స్ గానీ అన్నీ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఆర్గానిక్ పద్ధతిలో మనము వాటికి ఇరిటేషన్ తెప్పించి అక్కడి నుంచి పోయేట్లుగా చేస్తున్నాము. అంతే. అదే డిఫరెన్స్ ఆర్గానిక్ గార్డెనింగ్‌కి అండ్ కెమికల్స్ ఏసి పండించడానికి డిఫరెన్స్ వచ్చి అదే. దీనిని మన మొక్కలకి ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఇట్లాగా చల్లుకోండి లైట్‌గా, ఎక్కువ కాదు. మళ్ళా బర్నింగ్ అయిపోతుంది ఎక్కువ వేసేస్తే. వేసే ముందు వాటరింగ్ ఏసి చెయ్యండి. అప్పుడు అది గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నాదొచ్చి థర్డ్ ఫ్లోర్ గార్డెనింగ్. ఇప్పుడు గాలికనేది నేను బూడిద చల్లితే ఎగిరిపోతుంది. అదే నువ్వు వాటరింగ్ చేసి చల్లాము అంటే అది ఎక్కడికి ఎగరదు. అది మన మొక్క ఆకుల మీదే ఉండిపోతుంది. అండ్ మనము ఫస్ట్ వచ్చిన వాటి మీద చల్లేదానికంటే మన గార్డెన్ మొత్తానికి కానీ మనం కానీ చల్లుకుంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి అది ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటుంది.
నేను దొరికినప్పుడల్లా 3 నెలలకొక్కసారి అట్లాగా 4 నెలలకి అప్రాక్సిమేటర్‌గా మా గార్డెన్ మొత్తానికి ఇస్తానండి. ఒక మొక్కకిచ్చి, ఒక మొక్కకివ్వకుండా అలా ఉండను. ఇదిగోండి మొక్క మొదల్లో కూడా చిటికెడు వెయ్యండి. ఎక్కువైతే ఏం పనిలేదు. ఇదేమి కుళ్ళిపోయే వస్తువు కాదు. మనం ఎన్ని రోజులైనా దీనిని ప్లాస్టిక్ కవర్‌లో తడి తగలకుండా దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇలా చల్లే పద్ధతి ఒకటి, మొక్క మొదల్లో వేసే పద్ధతి ఒకటి, లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఇచ్చే పద్ధతి ఒకటండి. లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఇచ్చే పనైతే ఒక డబ్బా బూడిదకి 3 నీళ్లు కలిపేసి 3 డేస్ స్టోర్ చేయండి. తర్వాత అది ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. ఆ వాటర్‌లో మళ్ళా 10 టైమ్స్ వాటర్ మిక్స్ చేసుకొని స్ప్రేలాగా కానీ, మొక్కల మొదల్లో గానీ పోస్తే అది ఫెర్టిలైజర్‌గా పనిచేస్తుంది. మనం ఇలా చల్లి గాలికి పోతుందే, అయ్యో! అసలు మన మొక్కకు అందుతుందో లేదో, మొక్క మొదల్లో పోసేసాము, ఒక్కసారే ఏసేసాము అనుకునే బదులు, అలా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా చేసి కూడా మన మొక్కలకనేది ఈ బూడిదననేది ఇవ్వవచ్చు. మనకి తీగజాతి మొక్కల్లో ఆకు వెనకాల మెయిల్ జ్యూస్ అని వస్తాయి. బూడిద రంగులో పౌడర్ లాగా. ఇప్పుడు నా బీర మొక్కకైతే లేదు. నార్మల్ ఏదైనా దోస మొక్కకు కానీ తీగజాతి మొక్కలకనేవి వస్తాయండి. వాటిని కంట్రోల్ చేయడానికి కూడా బూడిద అనేది బాగా ఉపయోగపడుతుంది. మన ఆర్గానిక్ గార్డెన్‌లో, ఇది టెర్రస్ గార్డెన్‌లో మనం ఇది చీప్‌గా దొరికేది, ఏదో రోడ్డు మీద దొరికేది కాల్చేసి పడేసున్నారే అనేసేసి వదిలేసేదే మన గార్డెన్‌కి చాలా ఉపయోగపడుతుంది. మన గార్డెన్‌కి ఈజీగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ మన మొక్కలకి కావాల్సినవన్నీ కూడా ఆ బూడిదలో ఉంటాయి. ఈ బూడిద ఫంక్షన్ వచ్చి మన మొక్కల మీద చల్లితే అది ఏమవుతుందంటే దానికి ఇరిటేషన్ తెప్పిస్తుంది. అంటే ఏదైనా ఎపిడ్స్ గానీ, మిల్లీ బగ్స్ గానీ ఉన్నప్పుడు వాటికి ఇరిటేషన్ తెప్పించి బర్నింగ్ చేస్తుంది వాటిని. అంటే సాఫ్ట్ బాడీస్‌ని బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా చేయటం మూలాన మనకొచ్చేవ అయన్నీ అక్కడి నుంచి వేరే చోటకి మూవ్ అయిపోతాయి. ఈ ఎపిడ్స్ కానీ నేనివి చల్లిన తరువాతే ఇక్కడ ఈ ఫ్లవరింగ్ అనేది, ఈ ఫ్రూటింగ్ అనేది సెటిల్ అయింది. బూడిద చల్లిన తరువాతే. వంగ మొక్కల్లో పూత రావడానికి అంటే నిలబడి కాయలుగా రావడానికి కూడా మనకి బూడిదనేది బాగా ఉపయోగపడుతుంది. మాక్సిమము బూడిద వల్ల మనకి మన ప్లాంట్స్‌కి కలిగే ఉపయోగాలన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.